గుడివాడలో జరిగిన అభివృద్ధి ఏమంటారు? ఏం జరగలే. గుడివాడలో 4 సంవత్సరాలు ఏం జరగలేదు అంటారా? అసలు గుడివాడలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి? రోడ్లు. గుడివాడలో ఉన్న సమస్యలు ఏంటి? రోడ్లు ఉంది, వాటర్. ప్రధానంగా 20 సంవత్సరాలుగా కొడాలి నాన్నగారు ఇక్కడ ఉన్నారండి. అలాగే ఈ సంవత్సరం కొత్తగా వెనుగెల రాము గారు వచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారంటారు ఈసారి? మార్పు రావాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి ఆటంకాలు అంటున్నారు, ఎంతవరకు నిజం? బాస్ మన డబ్బులు మనకే ఉంటున్నాయి కదా, మనమే చేస్తారు కదండి. వాళ్ళు జేబులు డబ్బులు ఎవరు కదా ఎవరు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది ఎంతవరకు ఇది? ఇవ్వచ్చు. ఆరోగ్యం, చదువు 2 చాలు. నాన్న విద్య చాలు. వయసు రాజశేఖర ఇవ్వాలా, ఇన్ని పథకాలు ఇవ్వలేదు కదా. అది ఇప్పుడు 18 సంవత్సరాలు 45 ఏళ్ళు ఇన్ని రోజులకు 18,000 ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఎందుకని? పని చేసుకుంటారు వాళ్ళు, ముసలాళ్ళు అయిపోరు అప్పుడే. మరి ఎందుకలా ఇస్తున్నారు ఆటో వాళ్ళకి కానీ ఇలాంటి? డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు, అప్పులు మన మీద ఏంటి? రాష్ట్రం ఇంకోసారి ఇంటికి వెళ్తే రాష్ట్రం వెళ్ళిపోద్ది ఎక్కడికో. మనిషి కొట్టు తింటాడు. ఇక సోమరిపోతులు అయిపోతారు సంక్షేమ పథకాల వల్ల. కష్టపడాల్సిన పని లేదు ఇక. అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ నాన్న తీసుకెళ్ళి వ్యాన్ షాప్లో డబ్బులు ముందుకు ఇస్తున్నాడు. అప్పుడు కేంద్రం ఇచ్చింది, మోడీ ఇచ్చాడుగా. 2 సంవత్సరాలు కరోనాలో ఉంటే దేశం ఏం బాగుపడుతుంది అంటున్నా. బాగుపడుతుంది. నువ్వు చెప్పు, మరి నువ్వు చెబుతున్నావు కదా. 4 ఏళ్ళ 2 ఏళ్ళు ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే చేశాడు. నువ్వు చెప్పవయ్యా, చెబుతున్నావుగా. కరోనా ఎవడన్నా ఇబ్బంది పడ్డా? నెలకు ఇచ్చాడు. ఎవరు ఇస్తామండి? ఇచ్చారు లేదా? ఎవరు తిన్నవాడికి తెలవదా? ఎవరిస్తామండి? మోడీ ఇవ్వలేదా? మోడీ ఎంత ఇప్పుడు బియ్యం ఇచ్చేది మోడీ, తెలుసా నీకు ఆ విషయం? కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చేది మోడీ. కొంతమంది తెలియదు ఆ విషయం. కరోనా కాని చేస్తుంది మోడీనే. ఫ్రీగా ఇస్తున్నాడు బియ్యం. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా బియ్యం? నువ్వు కరోనా టైంలో ఇబ్బంది పడ్డామయ్యా, డబ్బులు లేక. నీకు తెలుసా ఏంటి నా ఇబ్బంది? తెలుస్తా బయటకు వచ్చాడు జనం. ఎవరింట్లో ఆడికి కూర్చున్నాడు. ఎవరింట్లో అంటే డబ్బులు అంటే బియ్యం పంపించారు. బియ్యం మోడీ పంపించాడు. బియ్యం పంపించాడు. మొత్తం మోడీ పంపించాడు. డబ్బు సరే, సంక్షేమ పథకాలని అభివృద్ధికి ఆటంకం అంటారు, ఎంతవరకు ఇబ్బంది? మామూలుగా జనరల్గా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా ఉంది. దేశం ఎట్టా బాగుపడుతుంది? ఇండియా లెవెల్లో లెక్క. దాని గురించి మనం కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, దానికి తప్పులేదు. 4 సంవత్సరాల్లో కొడాలి నాని 2 సంవత్సరాలు అట్ట ఉండే, 2 సంవత్సరాలు ఇటు ఉన్నాడు. అప్పుడు గవర్నమెంట్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ దేశం ఆర్థిక ఇబ్బందిగా ఉంది. దాని గురించి నువ్వు ఇవ్వలేదు అంటే ఎక్కడ సరిపోద్ది? మినిస్టర్ కూడా వచ్చింది. మినిస్టర్ కూడా వచ్చింది కదా. అప్పుడే పదవి లేదు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, మినిస్టర్ వచ్చింది. చేస్తున్న 2 నెలల మినిస్టర్లు వేసావు. ఏ రోడ్లు వేసావు? ఏ గోతులు పుడిచావు? గుడివాడలో ఉన్నాయి. అవునాయా గోతులు అంటే అంటావండి? గోతులు లేవా? టీడీపీ వాళ్ళు ఏమయ్యారు? అంత మనుపు ఇండియన్ చేస్తానికి కరోనా టయానికి 3 ఏళ్ల మట్టి ఎవరు లేరు. ఈ ఏళ్ళ వచ్చారు, 2 సంవత్సరాల మట్టి వచ్చారు. నేను సంక్షేమ పథకాలు చేస్తా ఇస్తాను. ఈ 2 సంవత్సరాలు బయలుదేరారు. 3 సంవత్సరాల మట్టి తెలుగుదేశం అనేది గుడివాడలో లేదు. గురుగారు నెక్స్ట్ 5 ఇయర్స్ నెక్స్ట్ 5 ఉండదు. ఎవరో ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేగా అపోజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మంత్రి అయ్యాడుగా. మరి ఇప్పుడు మంత్రి అయ్యాడుకండి. ఇప్పుడు మంత్రి అయినప్పుడు చెయ్యాలి కదా, చేయలేదు. తన అభిప్రాయం తను చెప్పుకుంటున్నాడు. కరోనా వచ్చింది, కరోనా గుడివాడకు ఒకటే రాలేదుగా, ఇండియా మొత్తం వచ్చింది. మంత్రి అయ్యాడు, ఇచ్చేస్తాను అన్నాడు. ఏం చేశాడు? చెప్పండి. గుడివాడలో ఉన్న సమస్యలు ఏంటండి? యాదవ్ మున్సిపాలిటీకి నీళ్ళు లేవండి. ఉంటాక 2 పంపుల చెరువులు ఉన్నాయి. తవ్విన వాళ్ళకి ఈ ఊళ్ళోనే మంచి నీళ్ళు లేవు. పెద్దరిపాడు గ్రామానికి తోడటానికి మోటార్లు లేవు. కరోనా పోయి 3 ఏళ్ళు అయిందిగా. ఈ ఏడు మంచినీళ్ళు అయ్యి గుడివాడ ప్రజానికానికి 2 రోజులకు ఒకసారి వదులుతున్నాడు. మోటార్ తోలటానికి లేవు. నీళ్ళు వదిలినప్పుడు మోటార్లు లేవు. గ్రౌండ్ వాటర్ లేవని. గ్రౌండ్ వాటర్ ఎందుకండి? మున్సిపాలిటీ చెరువులకి కాలువలు వదిలితే ఇది అవుతుందిగా. మోటార్లు పెట్టుకోవచ్చు కదా. అంతకింత గత ప్రభుత్వంలో 5 మోటార్లు ఎక్స్ట్రా పెట్టి తోడారు, నీళ్ళు అందించారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకం అంటారా? సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళకి ఇవ్వాలండి. అందరికీ ఇచ్చిన వాళ్ళకి, ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తే దేశం ఏమవుద్ది? సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అంటారండి? లేని వాళ్ళకి ఇవ్వాలి. ఉండేవాళ్ళకి 3 అంతస్తులు డాబా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సాయంత్రం లేని వాళ్ళకి లేకుండా పోతుంది. రైతు బంధు కూడా అలా అవుతుందంటారా? రైతు బంధు అది వాళ్ళు ఉన్నవాళ్ళని బట్టి, రైతు పొలాలను బట్టి, దాన్ని బట్టి ఇస్తారు. సంక్షేమ పథకాలు బట్టి రైతులకు అనేది పోయినప్పుడు, ఏ రైతుకైనా పంట పోయినప్పుడు ఇవ్వచ్చు, తప్పేం కాదు. రైతు 6 నెలలు కష్టపడ్డాక ప్రభుత్వం పైన కాలం సహకరించినప్పుడు పోతుంది. రైతుకి పోయినప్పుడు ఇవ్వచ్చు. లేదు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇవ్వచ్చు.
ఎవరికైనా 45 వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి ఎందుకండి మాయరోగమా? అభివృద్ధి వైపు వెళ్ళాలి ఎవరైనా సరే. నిరుద్యోగులకు ఉద్యోగం లేదు అంటారు, దాని గురించి మీకు కామెంట్. నిరుద్యోగస్తులకి ఏమన్నా ఇవి వస్తే వచ్చేయండి, కంపెనీలు వస్తే వచ్చేయి. ఏం రాలా కంపెనీలు, వచ్చి దడిచి పారిపోయారు, ఎవరు రాలా. ఉండేవాళ్ళు వెళ్ళి హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో సాట చేసుకుంటున్నారు. ఓపుకుండేవాడు లేనివాడు ఇక్కడ టాపీ పని బోపి పని చేసుకుంటున్నాడు. Please like and subscribe Eagle Andhra.